ప్రార్థనతో ప్రారంభించుకుంటున్నాము. ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు, ఉచ్చరింప సఖ్యంగాని మూగులతో విజ్ఞాపన చేస్తున్నామా విజ్ఞాపనకర్త, మా ప్రధాన కాపరి, మా ఆత్మల కాపరి, మా మంచి కాపరి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మితిలేని ప్రేమ, కృపా, కనికరముల చేత నేను గత రాత్రంతా చల్లని రెక్కడి నీళ్ళు కాచి కాపాడి మా ఆయుష్కాలాన్ని పొడిగించి మాకు సజీవ లెక్కలు వచ్చేసి మాకు బహుమానంగా ఆల్రెడీ రక్షణ ఇచ్చారు. ఈ రోజును కూడా ఇచ్చిన విధానాన్ని బట్టి మరొకసారి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీరు చూపిన ప్రేమను బట్టి, ప్రేమా స్వరూపి అయిన ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి కోటాను కోట్ల స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా, ఈ రోజు మేము లేకుండా ఉంటే మా గతి లేకుండా మేము ఎక్కడుండేవాళ్ళమో కదా నాయన. అలా నా తండ్రి, మీ యొక్క ప్రేమను బట్టి, మీ యొక్క కృపా కనికరాలను బట్టే కదా నాయన మేము ఈరోజు సజీవ లెక్కలో చేరి ఉన్నాము. అంత మాత్రమే కాకుండా అందరిలాగా నేను బిజీ షెడ్యూల్ లేకుండా ఇదిగో నేను నీ జీవవాక్కులు వినే భాగ్యాన్ని మాకు అమర్చి ఏర్పాటు చేసి ఇచ్చిన ఈ జూమ్ కొడుకులో ప్రవేశించే భాగ్యము, అర్హత, యోగ్యత నాకు కూడా ఇచ్చిన విధానాన్ని బట్టి మరొకసారి వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. పనికిరా ఎందుకంటే నాయన మేము అభాగ్యులము, అయోగ్యులము, దౌర్భాగ్య స్థితిలో ఉన్న వాళ్ళం, ఎందుకు పనికిరాని వాళ్ళం, ఇంచుకైనా మంచి లేని వాళ్ళం. నాయన మీరు చూపిన ఆ గొప్ప కరుణ, ఆ భాగ్యం, ఆ భూమిని దివినే వదిలి భూమికే తెచ్చి మా కొరకు మీరు ఆ సెలవులో బలియాగమే మీరు కార్చిన ప్రశస్త రక్తధారల ద్వారా నామా పాప జీవితం కడగబట్టి 3వ రోజున మృత్యుంజయుడిగా లేచిన విజ్ఞాపనకర్తగా మూలుగుతూ విజ్ఞాపనం చేస్తున్న బట్టే కదా నాయన ఈ రోజు నేను తండ్రి, అబ్బా అని పిలుచుకొని ఎవరితో చెప్పుకుంటే ఏం ప్రయోజనం, వీళ్ళకి నీ సన్నిధిలో మోకరించి ఎలాగున్నాయినా చెప్పుకునే భాగ్యము, అర్హత ఇచ్చిన విధానాన్ని బట్టి మరొకసారి కోటాను కోట్ల స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఎంతో ధన సంపద కలిగిన వాళ్ళు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, చదువు విద్యావేత్తలు ఉన్నారు. వారికి ఎవ్వరికి లేని ఈ భాగ్యాన్ని నాయన పనికిరాని అభాగ్యులైన మాకిచ్చిన విధానాన్ని బట్టి మరొకసారి వందనాలు నాయన. ఎన్నిసార్లు స్తుతి చెల్లించినా తండ్రి నీకు నాయన మేము రుణగ్రస్తులమే నాయన. అటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి నాయన నేను వందన స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి. మరి ముఖ్యంగానైనా ఈనాడు మీరు ఏర్పాటు చేసిన ఈ కూడికను బట్టి వందనాలు, స్తోత్రాలనైనా పాటలు బట్టినైనా ప్రిపేరింగ్ చేసిన ప్రభా రాజేష్ని బట్టి వందనాలు, స్తోత్రాలు దీవించి ఆశీర్వదించండి నాయన. అలాగనే పాట పాడేనైనా నా మంజు నవీన్ గారిని బట్టి కూడా వందన స్తోత్రాలు నేను మహిమపరుస్తూ గణపరుస్తూ సహాయం చేయండి నాయన. అలాగనే నేను వర్తమానం అందించే సంపూర్ణ గారిని బట్టి కూడా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాన్న. అదే విధంగా నేను ఇంకా అనేక మంది చేరి రావాలి ప్రభా నాయన. కాలం కొంచెమే ఉంది, కడవరి దినాల్లో మేము ఉంటుండగా ప్రభా నాన్న. అందరూ ఏదైనా చిన్న చిన్న ఆటంకాలు వచ్చినప్పటికీ, సాతాండు పెడుతున్నప్పటికీ వాటి అన్నింటిని అపవాదికి అపజయం, నీ నామానికే మహిమా గంట కృపను అనుగ్రహించమని నేను ఈ ప్రార్థన సహవాస కొడుకు చివరి వరకు మీరే ఉండి నడిపించమని ఈ మా ప్రార్థన మనవులు మా ప్రభువును మీ ప్రియకుమారుడు త్వరలో రారాజుగా రానండి యేసయ్య శక్తి కలిగిన నామమే అడిగి వేడుకుని ప్రార్థించి పూజించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరితో వందనాలక. ఇప్పుడు మన మధ్యలో ఉన్న మంజుల నవీన్ అక్క మనకు దేవుని పాటతో దేవుని మహిమపరుస్తారు. మంజులక్క. వందనాలు ప్రభా. వందనాలక్క. యేసుక్రీస్తు నామములో ఎస్తర్ ప్రేయర్ వ్యాస్లో చేరిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. నేను కోయర్లో ఉన్నాను, స్వీట్ గా ఉండదు నాకు, అంటే పాటలు పాడాలంటే ఇష్టం కాబట్టి అక్క పాట పాడమని చెప్పగానే ఒప్పుకున్నాను, పాడుతున్నాను. ఏమైనా తప్పులుంటే క్షమించండి అక్క. వీడియో అంటే పెట్టినా అంటే చెప్తున్నారు. అయ్యో దీనిలో వీడియో రాదే, ఇది పాత ఫోన్. అవునాక. సరే సరే ఒక్కటే వాడతాను ప్రభా నేను. సరే పెట్టుకోవాలంటే మళ్ళీ వేరే దానిలో ఆన్ చేసుకోవాలి, మళ్ళీ లేట్ అవుతుంది. సరే పాడతాను. ఓకే అక్క, పాడండి పర్లేదు కదా అక్క. వినిపిస్తుంది అక్క బాగా. ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే, ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా. ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే, ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా. అయినను నన్ను ప్రేమించావు, కరుణించావు, నన్ను విడిపించావు. అయినను నన్ను ప్రేమించావు,
కరుణించావు, నన్ను విడిపించావు. ఏముంది నాలో, ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. అన్యాయపు తీర్పు పొందావ నాకై, అపహాస్యం భరించావా. ఆదరణే కరువై బాధింపబడియు, నీ నోరు తెరువలేదే. అన్యాయపు తీర్పు పొందావ నాకై, అపహాస్యం భరించావా. ఆదరణే కరువై బాధింపబడియు, నీ నోరు తెరువలేదే. నీ ప్రేమ మధురం, నీ ప్రేమామరం, నీ త్యాగమే నన్ను మురిపించింది. నీ ప్రేమ మధురం, నీ ప్రేమామరం, నీ త్యాగమే నన్ను పులకించింది. ఏముంది నాలో, ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. గుచ్చిరి శిరమున ముండ మకుటం, నా కోసం భరించావా. గుచ్చిరి శిరమున ముండ మకుటం, నా కోసం భరించావా. ఉమ్మిరి నీదు మోము పైన, అపహాస్యం సహించావా. నీ ప్రేమ మధురం, నీ ప్రేమామరం, నీ త్యాగమే నన్ను మురిపించింది. నీ ప్రేమ మధురం, నీ ప్రేమామరం, నీ త్యాగమే నన్ను పులకించింది. ఏముంది నాలో, ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా. అయినను నన్ను ప్రేమించావు, కరుణించావు, నన్ను విడిపించావు. అయినను నన్ను ప్రేమించావు, కరుణించావు, నన్ను విడిపించావు. ఏముంది నాలో, ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. అయినా నన్ను ప్రేమించితివే. అయినా నన్ను ప్రేమించితివే. అందరికీ వందనాలు అక్క. వందనాలు అక్క. చాలా చక్కగా పాడారు. నిజంగా మీరు అనుకున్న దానికంటే ఎక్కువ పాడారు. నిజంగా దేవుడు ఏమీ లేని మనల్ని మరి కరుణించి అన్నిటి నుంచి విడిపించి ప్రేమించే దేవుడు. నిజంగా మన కొరకై అన్యాయపు తీర్పు, మన కొరకు సిలువలో ఎన్నో శ్రమలు, నిజంగా మనం అవి చూస్తూ ఉంటేనే నిజంగా ఆయన ప్రేమ మధురం, ఆయన ప్రేమ, ఆయన త్యాగం అన్ని మనల్ని ఆయన దగ్గరికి ఇంకా ఎక్కువగా నడిపింపజేస్తా ఉన్నాయి కదా. నిజంగా పాటలో చక్కటి మీనింగ్ ఉందాక. మరి ఆ ప్రకారం నిజంగా ఆయనను ఎంతగానో మనం ప్రేమించాలి. ఆ విధంగా ఆ ప్రేమను మనం పొందుకున్నాం కాబట్టి ఆ ప్రేమను కూడా మనం ఇతరులకు పంచేవారంగా ఉందాము. అక్క, చక్కటి పాట పాడి వినిపించినందుకు దేవుని నామంలో వందనాలు మనుషులక్క. వందనాలు ప్రభా. ఇప్పుడు మన మధ్యలో ఉన్న సంపూర్ణ సిస్టర్ గారు తలుపుల మనకు వాక్య పరిచర్య చేస్తారు. అందరూ మ్యూట్ లో ఉండి ఈ మంచి తరుణాన్ని మనమందరము దేవునికి అప్పచెప్పుకొని మరి ఏ వాక్యం అయితే చెప్పబోతున్నారో మనందరం చక్కగా శ్రద్ధతో విని ఆచరిద్దాం. సంపూర్ణ సిస్టర్. వందనాలమ్మా. వందనాలు సిస్టర్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో చేరువచ్చిన ప్రియులందరికీ, కేజా మేడం గారికి, చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రేమపూర్వకమైన వందనాలు. మంచిది. మన వాక్య ధ్యాన నిమిత్తము రోమాపత్రిక 13వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తున్నాం. రోమాపత్రిక 13వ అధ్యాయం, అంశము లోబడుట. ఈరోజు మన అంశము లోబడుట. రోమాపత్రిక 13వ అధ్యాయము 1వ వచనాన్ని ధ్యానం చేసుకున్నాం. పేజ్ నెంబరు 142, 142వ పేజీ. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలను,
ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని నుండే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువాడు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకొందురు. మరి మన అంశము లోబడుట అనే అంశంలోంచి దేవుడు మనందరితో మాట్లాడును గాక. దేవుడే మరి తన పాత్రగా నన్ను వాడుకొని ఆయనే నాకు సహాయము చేయనుగాక. ఆమేన్. మరి ఇక్కడ రోమా పత్రిక చూసినట్లయితే 13వ అధ్యాయంలో ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలనని మరి దేవుడు వాక్యం ద్వారా మనకి సెలవిస్తున్నారు. ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారములు లేదు. ఎవరికి అధికారం ఇవ్వాలన్నా, ఎవరికి అధికారం తీసివేయాలన్నా అది దేవుని వలనే కలుగుతున్నదని, దేవుని చిత్త ప్రకారమే అధికారాలు మరి జరుగుతున్నాయని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. మరి అధికారులకు మనం లోబడాలని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు. మరి ప్రభు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు, ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు మరి పన్ను చెల్లించవలసిన సమయంలో ఆయన మరి పేతురు గారిని పిలిచి మరి షెకెము తీసుకొని రావాలి. చేప నోటిలో గాలం వేసి మరి చేప పడుతా ఉంది. దాని నోటిలోంచి నువ్వు షెకెం తీసుకుని వచ్చి నీకు నాకు కూడా పన్ను చెల్లించమని మరి పేతురు గారికి చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు మరి దేవాది దేవుడు కూడా అధికారమునకు లోబడిన వాడుగా, అధికారులకు విలువనిచ్చిన వాడుగా, మనకు ఒక మాదిరిని, మనకి చక్కని ఆదర్శాన్ని ఆయన ఉంచి వెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అందుకోసమే ఏ అధికారమైనా దేవుని వలననే నియమింపబడి ఉన్నది. ఎవరైతే అధికారానికి తిరుగుబాటు చేస్తారో వారు తమకు తామే శిక్షను తెచ్చుకుంటారని, వారు దేవుని మీద తిరుగుబాటు చేసిన వారుగా ఉంటారని మనకు మరి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మరి సంఘములో, లోకంలో అధికారం చూసినట్లయితే మన సంఘాలలో కూడా మరి దేవుని దాసులు మనకి పెద్దలను నియమించారు. సంఘ పెద్దలుగా మరి లీడ్ చేసే వాళ్ళని, కొంత బాధ్యత కలిగిన సహోదరులను, సహోదరులను మనకి దేవుడు తన దాసుల ద్వారా నియమించినప్పుడు మనం అధికారానికి ఇష్టపడే వాళ్ళంగా ఉండం. మరి చెప్పడానికి ఎంతైనా మరి మనము చెప్పుకుంటాం. కానీ ఎవరైనా మనల్ని గద్దించినప్పుడు, మన మీద అధికారం చేసినప్పుడు దానిని మనం సంతోషంగా, ఇష్టపూర్వకంగా తీసుకోలేము. ఈయన నిన్నగాక మొన్న వచ్చాడు, నేను ఎప్పుడు వచ్చాను? ఈయన రక్షణ పొంది మరి ఎంతకాలమైంది? నేను రక్షణ పొంది నా సీనియారిటీ ఎంత? నేను ఈ సంఘంలోకి వచ్చి ఎంతకాలము అని బాహ్యపరమైనవే చూస్తామే గాని మరి దేవుడు తనకి ఈ సంఘములో అధికారం ఇచ్చాడు కాబట్టి, దేవుడు అధికారానికి లోబడమన్నాడు కాబట్టి ఈ అక్కకి నేను లోబడాలా, ఈ అన్నకి నేను లోబడాలా, దేవుడే ఈ అధికారం వారికి ఇచ్చారు, మన మీద పెద్దలుగా వారిని నిర్ణయించారు అనే విషయాన్ని మనం మర్చిపోతా ఉంటాం. సీనియారిటీని చూస్తా ఉంటాం. వాళ్ళు వచ్చి ఎంతకాలము, సంఘంలోకి నేను వచ్చి ఎంతకాలము, వాళ్ళు రక్షణ పొంది ఎంతకాలము, నేను రక్షణ పొంది ఎంతకాలము అని సీనియారిటీ చూస్తామే గాని అధికారాలు దేవుని వలన నిర్ణయింపబడినవని, దేవుడే వారికి అధికారాన్ని, మన మీద అధికారులుగా వారిని నిర్ణయించారనే విషయాన్ని మనం అనేక సార్లు మర్చిపోతూ ఉంటాం. అందుకోసమే దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, అధికారానికి నీవు లోబడి ఉండాలి, అధికారులకు నీవు లోబడి ఉండాలి. సంఘములో, ఇంటిలో, మరి మనమున్న ప్రతి స్థలంలో, మరి ఆఫీస్కి వెళ్తాం, అక్కడ ఓనర్స్ ఉంటారు, అక్కడ బాస్ ఉంటాడు, అక్కడ కూడా బాస్ కి మనము లోబడాలి. అధికారికి అక్కడ కూడా మనం లోబడవలసిందే. అధికారానికి తప్పకుండా మనం లోబడాలని, గౌరవించాలని, దేవుని వలనే అధికారం నిర్ణయింపబడినవని, మరి లేక మనం ఎదురు తిరిగితే తమంతటా తమకు తామే శిక్షను కలుగజేసుకునే వారిగా ఉంటారు. దాని వలన శిక్ష ఉంది అని మనము ఈ వాక్య భాగం ద్వారా తెలుసుకుంటున్నాం. అయితే ఇంకా ద్వితీయోపదేశ కాండంలో కూడా ఒక మాట చూసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయం 4వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 4వ వచనం ధ్యానం చేసుకుందాం. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలను. ఇక్కడ సెలవిస్తున్నారు మరి ప్రభువు. ఇక్కడ 13వ అధ్యాయం 4వ వచనంలో చూసుకున్నట్లయితే, మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకోవాలి. ఇక్కడ మనకి ఎన్ని హెచ్చరికలు ఉన్నాయంటే, చాలా ఒక చిన్న వచనంలో ఎన్నో హెచ్చరికలు ఉన్నాయి. ఒకటి, ఆయనకు లోబడాలి.
రెండవది ఆయనకు భయపడాలి, మూడవది ఆయన ఆజ్ఞలను అనుసరించాలి, నాలుగవది ఆయన మాట వినాలి, ఐదవది ఆయనను సేవించాలి, ఆరవది ఆయనను హత్తుకొని ఉండాలి. ఒకే వచనంలో 6 హెచ్చరికలు మనకు ప్రేమిక్కడిస్తా ఉన్నాం. మన దేవుడైన యెహోవాకి మనం ఏం చేయాలి? లోబడి ఉండాలి. లోబడితే మనం ఏం చేయాలి? లోబడ్డాను అనడానికి గుర్తేంటి? ఆయనకి భయపడాలి. లోబడితే నేను తప్పకుండా దేవుడికి భయపడాలి. దేవుడు అంటే నాకు భయం లేదు, కానీ నేను చాలా లోబడుతున్నానని నేను చెప్పుకుంటే నేను తప్పకుండా అబద్ధికురాలని అవుతాను. నేను లోబడితే తప్పకుండా నా దేవునికి నేను భయపడతాను. ఆయన వద్దు అన్నది నేను చేయలేను, ఆయన చెయ్యమన్న దాన్ని నేను చేయకుండా ఉండలేను. ఎందుకు అంటే ఆయనకి నేను లోబడ్డాను అంటే గుర్తు ఏంటి అంటే ఆయనకి నేను భయపడాలి. అందుకోసం ఇక్కడ అంటున్నాడు, నీవు ఆయనకి లోబడాలి, ఆయనకి భయపడాలి. అయితే ఆయన మనకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆయనను సేవిస్తున్న మనకి, ఆయనకు లోబడుతున్న మనకి, మరలా ఆయనకు భయపడుతున్న మనకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆయన ఆజ్ఞలను మనం అనుసరించాలి, మరలా ఆయన మాట వినాలి. మరి ఇక్కడ మరియమ్మ కూడా చెప్తారు కదా యోహాను సువార్తలో, ఆయన మీతో చెప్పింది చేయుడి. ఆయన ఏం చెప్తే మీరు అదే చేయాలని శిష్యులకు మరియమ్మ గారు కూడా సెలవిస్తా ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఆయన మాటను మనము వినాలి, ఆయనను మనం సేవించాలి. ఇక ఎవరిని భూమి మీద మనం సేవించడానికి లేదు. తల్లిదండ్రుల నాకు చాలా ప్రేమ, మా అమ్మ అంటే మరి ఫోటో పెట్టుకుంటాను, మా నాన్న అంటే నాకు చాలా ప్రేమ, మా ఫ్రెండ్ అంటే ప్రేమ, మా భర్త అంటే ప్రేమ, మా భార్య అంటే ప్రేమ, ఇవన్నీ కాదు. కానీ భూమి మీద ఏ మనిషిని మనము ఎవరిని కూడా ప్రేమించకూడదు, ఎవరికి మనము సేవించకూడదు, ఎవరికి దేవుడి స్థానాన్ని మనం ఇవ్వకూడదు. దేవుణ్ణి ప్రేమించినట్లుగా ఈ లోకంలో ఎవరిని మనం ప్రేమించడానికి వీల్లేదు. ఎందుకంటే మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి మీరు కొనబడిన వారు. ఆయన గాయాలలో నుంచి మనల్ని కన్నారు, ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నారు. మన మీద మనకు అధికారం లేదు, ఆయన అధికారం కిందకి మనం వెళ్ళిపోతున్నాం. కాబట్టి పూర్తిగా మనము ఆయన్నే సేవించాలి, ఆయన్నే మనము ప్రేమించాలి. అందుకే అంటాడు, మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారు లేదో తెలుసుకోవాలంట. ఇక్కడ ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయంలో పై వచనాన్ని చదివినట్లయితే, మీ పూర్ణ ఆత్మతో, మనం పూర్ణ ఆత్మతో ఆయన్ని ప్రేమించాలి. నిండు మనసుతో, నిండు హృదయముతో మనం దేవుణ్ణి ప్రేమించాలి, దేవునికి భయపడాలి, దేవునికి లోబడాలి, దేవుని ఆజ్ఞలను మనం అనుసరించాలి, గైకొనాలి, ఆయనను మాత్రమే సేవించాలి, ఆయనను మాత్రమే మనం హత్తుకొని ఉండాలి. ఆయన్ని హత్తుకొని ఉంటే ఎంతో ఆశీర్వాదం, ఆయనకు లోబడితే ఎంతో ఆశీర్వాదం, ఆయనకు భయపడితే ఎంతో ఆశీర్వాదం. ఆయన ఆజ్ఞలను గైకొంటే, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొనాలి. దేవుణ్ణి ప్రేమించాము అని చెప్పుకునే హక్కు, అర్హత మనకు ఉండాలి అంటే నిజముగా ఆయన్ని మనం ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు మనం గైకొనాలి. ఆయన ఆజ్ఞలను మనం గైకొనకుండా, ఆయన ఆజ్ఞలను అనుసరించకుండా ఆయన్ని ప్రేమించాము అని చెప్పుకుంటే మనం అబద్ధికులం అవుతాము. ఇది ఖచ్చితం. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నన్ను ప్రేమించిన వాడు నా ఆజ్ఞలు గైకొనును అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆయన ఆజ్ఞను మనం గైకొనాలి. ఆయన్ని ప్రేమిస్తే ఆయనకు మనం లోబడాలి, ఆయన్ని ప్రేమిస్తే ఆయనకు మనం భయపడాలి, ఆయన్ని ప్రేమిస్తే ఆయన తప్ప ఈ భూమి మీద ఎవరిని కూడా మనము మరి భూమి మీద గాని, ఆకాశములో గాని, భూమి కింద నీళ్లలో గాని, ఎక్కడే గాని ఏ రూపమును గాని చేసుకోకుండా ఆయనను మాత్రమే మనం సేవించి, ఆయనను మాత్రమే మనం హత్తుకొని జీవిస్తే ఈ భూమి మీద మరి దేవుడి సన్నిధి మనతో ఉంటుంది సదాకాలం. మనం కన్ను మూసే వరకు ఆయన సన్నిధి మనతో ఉంటుంది. మనం పిలవకుండానే, నీవు అడగకుండా నీకు ఉత్తరం ఇస్తాను, నీవు వేడుకొనకుండా, నీవు అడగకుండానే నేను ఉన్నానని చెప్తాను, నువ్వు వేడుకోకుండా నేను ఉత్తరాలు ఇస్తానని ప్రభు మనకి మరి వాగ్దానం చేస్తున్నారు. వాగ్దానం చేసిన ఆయన నమ్మదగిన వాడు. మన మాటను మనం నిలబెట్టుకుంటే ఆయన మాటను ఆయన తప్పకుండా నిలబెట్టుకుంటారు. అనేక సమయాల్లో మన మాటలను మనం నిలబెట్టుకునే వాళ్ళంగా, మనుషులంగా మనం ఉండం. మనం శరీరంలో ఉండి కదులుతున్న సముద్రం వలె, కదులుతున్న నీళ్ల వలె దేవునికి ఇచ్చిన తీర్మానాలు, దేవుడికి చేసిన ప్రమాణాలు, దేవుడి దగ్గర చేసుకున్నట్టు వడంబడికలు, దేవుడికి ఇచ్చిన మాటలన్నీ గాల్లో వదిలేస్తాం, మర్చిపోతాం. కానీ దేవుడైతే నిన్న నేడు నిరంతరం మార్పు లేనివాడుగా, ఆయన ఇచ్చిన వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చడానికి ఆయన మార్పు లేనివాడుగా ఉన్నాడు. అయితే దేవునికి లోబడకపోతే ఎంత నష్టం వస్తుందో చూసుకుందాం. దేవునికి లోబడితే మరి మనకెంతో ఆశీర్వాదం. దేవునికి లోబడక నష్టపోయిన వారు కూడా ఉన్నారు, వారిని మనం చూసుకుందాం. అవిధేయత వలన నష్టపోయిన వారిని మనము చూసుకుందాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము, యెషయా గ్రంథము 14వ అధ్యాయం, పేజ్ నెంబరు 579, 14వ అధ్యాయము 12 నుంచి 15 వచనాలు. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 12 నుంచి 15 వచనాలు చదువుకుందాం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశం నుండి పడితివి,
జనములను పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘ మండలముల మీద కెక్కుదును. మహోన్నతినితో నన్ను సమానునిగా చేసుకుందునని నీవు మనస్సులో అనుకొంటివి గదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. ఇక్కడ మరి మరి దేవదూతలలో పడత్రోయబడిన దేవదూత లూసిఫర్ మనందరికీ తెలిసిన విషయమే. బైబిల్లో మనం ధ్యానం చేసుకునేవే, మనం అనేక మార్లు దేవుని సేవకుల ద్వారా వింటా ఉన్నాయే, మనం ధ్యానం చేసుకుంటున్నా ఉన్నాయే. ఇవి కొత్త విషయాలేం కాదు, గాని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మరి లూసిఫర్ అనే దేవదూత మరి పరలోకములో తనను తాను ఎలాగ హెచ్చించుకున్నాడు, దేవునితో సమానునిగా గర్వించిన వాడై, అహంకార హృదయం కలిగిన వాడై ఎలాగ తనను తాను నేను నేను నా అంటూ ఉన్నాడు. ఇక్కడ తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవెట్లు ఆకాశం నుండి పడితివి. అసలు మరి వెలుగునిచ్చే నక్షత్రం తేజో నక్షత్రమా అంటే, తేజం అంటే కాంతి, అంటే కాంతి లేని నక్షత్రాలు కూడా ఉన్నాయని అర్థం. ఆకాశంలో ఒక్కోసారి మనం చూసినట్లయితే మిణుకుమంటూ మరి వెలుతురు వస్తూ ఆగిపోతుంది, వెలుగునిస్తూ ఆగిపోతున్న నక్షత్రాలు కూడా అప్పుడప్పుడు మనకి కనిపిస్తా ఉంటాయి. ఎన్నో సందర్భాల్లో మనం చూసిన వారంగా ఉన్నాం. అయితే ఇక్కడ ఏంటి, తేజో నక్షత్రమా అంటే వెలుగుతున్న నక్షత్రం. వేకువ చుక్క, వేకువ చీకటిలో వెలుతురు, వేకువ జాము అంటే తెల్లవారుజామున చీకటి, ఇంకా చీకటి ఉందని అర్థం. ఆ చీకటిలో చుక్క వలె నక్షత్రం వలె ఉన్నవాడా, తేజాన్ని మరి వెలుగునిచ్చే నక్షత్రంగా ఉన్నవాడా, చీకటిలో వెలుగుతున్న నక్షత్రంగా ఉన్నవాడా, నీవెట్లు ఆకాశం నుండి పడిపోయావు. ఆకాశ మండలం మీద ఆకాశం అంత ఎత్తును ఉండి అక్కడి నుంచి నీవు ఎలా పడిపోయావు. జనములను పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఎట్లు నరకబడితివి. అనేక జనములను పడగొట్టిన మరి గొప్పవాడవు నీవు, మరి ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడవు నీవు. నేల మట్టుకి ఒకే ఒక్కసారి నేల మట్టుకు ఎట్లు నరకబడ్డావు, ఎట్లు నరకడానికి నిన్ను నీవు అప్పగించుకున్నావు. నేను ఆకాశమునకెక్కిపోయేదను. ఏమనుకున్నావు నువ్వు? నేను అనేది, నా అనేది మరి సాతాను యొక్క పదాలు. ఒకవేళ అవసరాన్ని బట్టి నేను వస్తానులే, నేను చేస్తానులే అనేది వేరు. నేనుంటేనే, నేను చెప్తేనే, నేను చెప్పాను అనుకో, నేను పాడాను అనుకో, అసలు నేను చదివాను అనుకో, ఇది ఎవరి లక్షణాలు అంటే సాతాను యొక్క లక్షణాలు. మనం బాగా చెప్పాము అంటే అర్థం ఏంటి? దేవుని మహాకృప, ఆయన కనికరం, ఆయన ఇచ్చిన వరం. కృపావరములు అనేకములు. ఆయన నాకొక వరం ఇస్తారు, మీకొక వరం ఇస్తారు. మీకిచ్చిన వరం నాకివ్వరు, నాకిచ్చిన వరం మీకివ్వరు. ఎందుకు అంటే నేను గర్వించకుండా మీ వరాన్ని నేను పొందుకోలేదు. మీ వరం నాకిస్తే మరి నాకు అన్ని వరాలు ఉన్నాయి, నాకు గర్వం వస్తుంది కాబట్టి నేను గర్వించకుండా మీకు ఇచ్చిన వరాన్ని నేను పొందుకోలేను. మరి అలాగే మీరు కూడా నాకు ఇచ్చిన వరాన్ని మీరు ఇలాగా ఎవరికి ఇవ్వవలసిన కృపావరములు ఆయన ఇస్తారు. మనం బాగా పాడాం, బాగా ప్రార్థించాం, బాగా వాక్యాన్ని బోధించాం, బాగా లీడ్ చేశామంటే అర్థం ఏంటి? ఆయన కృప, ఆయన కనికరము, ఆయన ఇచ్చిన ఆత్మీయమైన కృపా వరములు, ఆయన ఇచ్చిన వరములు మనకి ఆ వరములను బట్టి మనం ఇవన్నీ చేస్తా ఉన్నామనే సంగతిని మనం మర్చిపోకూడదు. కానీ ఇక్కడ ఇతనేమనుకుంటున్నాడంటే నేను ఆకాశమునికి ఎక్కిపోయేదను, నేనేం చేస్తానో తెలుసా, నేనెంత గొప్ప తెలుసా, ఆకాశానికి నేను ఎక్కిపోతాను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనాన్ని హెచ్చించుకుంటాను. మరి దేవుడు అన్నాడు కదా, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. మనల్ని మనం తగ్గించుకుంటే దేవుడు మరి ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకుని వెళ్ళి ఆయన గొప్పగా మనల్ని హెచ్చిస్తారు. ఒక మానవులుగా మనల్ని మనం హెచ్చించుకుంటే ఎంతవరకు మనం హెచ్చించుకోగలము? మన హెచ్చింపు మరి చాలా తక్కువగా, చాలా చిన్నదిగా ఉంటుంది. అదే ప్రభు హెచ్చిస్తే ఈ లోకంలో మనల్ని ఎవ్వరూ ప్రభులాగా హెచ్చించలేరు, ఆయనలాగా ఎవరు దీవించలేరు, ఆయనలాగా ఎవరు గొప్ప చేయలేరు. అందుకోసం ఆయన అంటారు, నన్ను ఘనపరిచిన వాడిని నేను ఘనపరుస్తాను, నన్ను హెచ్చిస్తే నేను నిన్ను హెచ్చిస్తాను. మనం తగ్గించుకుంటా ఉంటే ఆయన మనల్ని హెచ్చించేవాడుగా ఉంటాడు. ఆయనే గనక మనల్ని హెచ్చిస్తే ఆ హెచ్చింపుని భూమి మీద ఎవరు అడ్డుకోలేరు. ఈ భూమి మీద ఎవరు కూడా మరలా మనల్ని అలాగా హెచ్చించేవారంటూ ఏ వ్యక్తి కూడా భూమి మీద ఉంటారు. అయితే ఇక్కడ ఇతను తనను తాను హెచ్చించుకున్నాడు కాబట్టి తనను తాను పూర్తిగా దేవుడు తనను తాను తగ్గించిన వాడుగా ఇక్కడ మనం చూస్తాం. నేను ఆకాశ మండలములకు నక్షత్రానికి పైగా నా సింహాసనం నేను హెచ్చించుకుంటా, నేనే పైకి వెళ్ళిపోతా, నేనే గొప్పవాడిని అవుతా, నేనే పైగా ఉంటా, అందరికంటే నేనే గొప్పగా ఉంటా, నన్ను నేను చూపించుకుంటా.
నన్ను నేను కనబరుచుకుంటా అంటూ ఇంకా ఏమంటున్నాడు, ఎంత భయంకరమైన మాట కూడా అంటున్నాడంటే అక్కడ మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుంటాను అని నీ మనస్సులో అనుకుంటే కదా. మరి ఎంత దౌర్భాగ్యమైన మాట. సృష్టికర్త అయిన దేవుడికి సర్వ సృష్టి మరి ఆయనకు లోబడుతుండగా, సమస్తము కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలుగలేదు. కలిగి ఉన్న సమస్తము ఆయన మూలంగానే కలిగినని యోహాను సువార్తలో మనం చదువుకుంటా ఉంటాం. మరి కలిగి ఉన్న సమస్తము ఆయన మూలంగా కలిగి ఉండగా, సమస్తము ఏదియో ఆయన లేకుండా కలగలేదు. ఆయన సర్వ సృష్టికర్త. అలాంటి సృష్టికర్తకి మరి అతను భయపడకుండా, అతను లోబడకుండా ఏమంటున్నాడంటే, మరి నేను ఆయనతో సమానంగా చేసుకుంటాను. ఆయన గొప్పతనం ఏంటి? నేను తక్కువేంటి, ఆయన ఎక్కువేంటి? ఆయనతో పాటు నేను మరి పైకి తీసుకొచ్చుకొని, నన్ను నేను హెచ్చించుకొని, నన్ను నేను గొప్పవాడిగా చేసుకొని, ఆయనతో పాటు నేను సమానమని నేను నిరూపించుకుంటాను అన్నట్లుగా ఇక్కడ తన గర్వాన్ని, అహంకార హృదయాన్ని తను బయలుపరుస్తా ఉన్నాడు. అందుకోసమే దేవుడు మరి చూచుచున్న దేవుడు మన దేవుడు. ఆఖరి చెప్పారు కదా, నీవు చూచుచున్న దేవుడవు అని. అందుకని ఆయన చూశాడు కాబట్టి తన గర్వాన్ని అణిచివేసి, తన నేల మట్టికి నరికివేసి, పాతాళంలో మూలన త్రోసివేసినాడు దేవుడు. మరి త్రోయబడినాడు. ఎంత భయంకరమైన పరిస్థితి. మరి దివారాత్రులు దేవుణ్ణి చూస్తూ అది వర్ణించడం ఒక మానవుడికి అసంభవం. దేవుణ్ణి తను పగలు రాత్రి చూస్తున్న ఆ సందర్భాన్ని ఒక మనిషి వర్ణించాలంటే అది అసంభవం. ఎంత గొప్ప ధన్యత. ఆ ధన్యతని ఎవరు వర్ణించగలరు? అసలు ఆ భాగ్యాన్ని, అదృష్టాన్ని ఎవరు వివరించగలరు? అలాంటి అవకాశాన్ని తను పోగొట్టుకుంటా వచ్చాడు. మరి ఆ దేవుడు తన్ని ఎంతగా ప్రేమించాడు, దేవుడు తనకి ఎలాంటి అలంకారాలు ఇచ్చాడు, అవన్నీ కూడా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. దేవుడు మరి తనకి ఎంతో గొప్ప అలంకారము, మరి మంచి అధికారము, అక్కడ ఒక ఉన్నతమైన శ్రేష్టమైన స్థానాన్ని దేవుడు ఇచ్చాడు. అంతగా ప్రేమించిన ఆ దేవుని యొక్క కోపానికి, ఉగ్రతకి, ఆయన ఒక శాపానికి, శిక్షకి గురి అయిపోయి తాను తగ్గించుకోవడమే కాకుండా నరకము, నీవు పాతాళములో మూలకి త్రోయబడ్డావు. ఎంత భయంకరమైన పరిస్థితి. హెచ్చించుకోవడం మన జీవితంలో చాలా ప్రమాదకరం. దేవా, నీవు నన్ను హెచ్చిస్తే తప్ప నేను ఎప్పుడు కూడా నేను హెచ్చించుకుంటే దాని వల్ల నష్టమే గాని లాభం లేదని మనం తెలుసుకుంటూ దేవుని సన్నిధిలో దినదిన మనల్ని మనం నలగొట్టుకునేవారుగా ఉంటారు. పౌలు గారు అంటారు కదా, అందరికీ బోధించిన తర్వాత నేను భ్రష్టుడిని అయిపోతానేమోనని నన్ను నేను మరి దివారాతను నలగొట్టుకుంటా ఉన్నాను అని తాను తగ్గించుకుంటూ, నలగొట్టుకుంటూ తాను మరి దేవునికి అప్పగించుకుంటూ ఉన్నాడు. అందుకోసమే పౌలు గారిని దేవుడు అంత గొప్పగా హెచ్చించాడు. కాబట్టి ఇక్కడ మరి లూసిఫర్ అనే దేవదూత దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన స్థానాన్ని, మరి దేవుడిచ్చినటువంటి ఒక మంచి ఉన్నతమైన స్థానాన్ని, దేవుని ప్రేమని, దేవుని యొక్క సన్నిధిని, దేవుడు నివసించే ఆ పరలోక రాజ్యాన్ని, ఆ మహిమ రాజ్యాన్ని కోల్పోతూ వచ్చాడు. హెచ్చింపు ఎంత ప్రమాదకరమైంది, మన జీవితాలు అది ఎంత భయంకరమైంది. మనల్ని ఏ స్థితిలో నుంచైనా అది వెంటనే కిందకి పడవేసేలాగా, త్రోసివేసేలాగా, మనం ఎందుకు పనికిరాని వాళ్ళగా చేసేదిగా ఉంటుందని మన జీవితంలో మనం మర్చిపోకూడదు. అయితే యూదా పత్రిక వద్దాం. తగ్గించుకున్న వారు యూదా పత్రిక వద్దాం. ఇక్కడ దేవదూత ఎలా తగ్గించుకున్నారు, అక్కడ లూసిఫరు తాను హెచ్చించుకున్నారు, ఇక్కడ మరి మిఖాయేలు తాను ఎలా తగ్గించుకుంటున్నారు ఇక్కడ మనం చూడవచ్చు. యూదా పత్రిక మరి ఒకే ఒక అధ్యాయంతో ఉండిన ఈ పత్రిక 9వ వచనాన్ని ధ్యానం చేసుకున్నాం. 9వ వచనం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అని. ఇక్కడ మరి మిఖాయేలు దేవుని యుద్ధములు చేసే మరి ప్రధాన దూత అని ఇక్కడ రాయబడి ఉంది. దేవుడు మరి మిఖాయేలు గారికి ప్రధాన దూతగా ఒక చక్కని మరి బిరుదునిచ్చారు, ఒక అవార్డు ఇచ్చారు, ఒక మంచి స్థానాన్ని ఇచ్చారు, ఒక ఉన్నతమైన పదవిని ఇచ్చారు. అయితే మిఖాయేలు గారు ఆ పదవిని ఎంత ఉన్నతంగా కాపాడుకుంటూ వస్తున్నారు. ఎంత భయముతో, వణుకుతో తన పదవిని కాపాడుకుంటూ, దేవుడిచ్చిన స్థానాన్ని కాపాడుకుంటూ, మరి దేవునితో మరి జీవించే ధన్యతను కాపాడుకుంటూ, తాను తగ్గించుకుంటూ, దేవుణ్ణి హెచ్చిస్తూ మరి తను దూషించవచ్చు. తను దూషించవచ్చు, మరి తెగింపవచ్చు అని రాశాడు ఇక్కడ. దూషించి తీర్పు దూషించి మరి అపవాదిని తీర్పు తీర్చి నీకు అట్లా అవ్వాలి, నీకు ఎట్లా అవ్వాలి, నువ్వు అట్లాంటోడివి, నువ్వు ఇట్లాంటోడివి అని దూషించి తీర్పు తీర్చవచ్చు. కానీ అతను దూషింపక, అతను తీర్పు తీర్చక దేవునికి భయపడ్డాడు. అందుకోసమే సాతానుతో ఏమన్నాడు, ప్రభువు నిన్ను గద్దించునుగాక. ప్రభువు చూసుకుంటాడు నీ సంగతి. నేనే పాటివాడిని, నేనెవరిని, నేను నీకు ఏం చేయగలను, నేనేం చేయగలను,
ఏం చేయడానికి నాకు శక్తి లేదు గాని, నా శక్తి సామర్థ్యాలు సరిపోవు గాని, నేనే పాటి వాడిని గాని, మరి నా దేవుడు ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు, సమస్తము చేయగలిగిన, మరి సమస్తం మీద అధికారం కలిగిన ఆయన ఉన్నారు. ఆయన నిన్ను గద్దించునుగాక. ఆయన చూసుకుంటాడులే, నేనే పాటి వాడిని అంటూ తను తాను తగ్గించుకుంటూ దేవుణ్ణి ఇక్కడ చూపిస్తూ, దేవుణ్ణి ముందు పెడుతూ, దేవుణ్ణి హెచ్చిస్తూ సాతానుతో ఎంత చక్కగా మిఖాయేలు దూత మాట్లాడుతుంది. మరి దేవుని యుద్ధాలు చేస్తున్న యుద్ధ వీరుడు, మరి ఎంతో గొప్పవాడు. దేవుని యుద్ధాలు చేస్తున్న ఈ మిఖాయేలు దానియేలు గ్రంథంలో, మరి దానియేలు ప్రార్థనకు ఆటంకాలు వచ్చినప్పుడు దేవుని ఆజ్ఞను పొంది మరి యుద్ధములు చేసిన వాడుగా కూడా మనం చూస్తాము. అలాంటి గొప్పవాడు, నేను దేవుని యుద్ధాలు చేయగలను, నీకు తెలుసా? నేను అప్పుడు యుద్ధం చేశా, ఇప్పుడు యుద్ధం చేశా, నాకు తిరుగులేదు, నీకు తెలుసా? నాకెంత బలం ఉందో నీకు తెలుసా అని తన గొప్పతనాన్ని ఎక్కడ చూపించుకోలేదు గాని, ప్రభువే నిన్ను గద్దించునుగాక, నేను ఏ పాటి వాడిని, ఆయనే చూసుకుంటాడులే అని తాను తగ్గించుకుంటూ ఇక్కడ దేవుణ్ణి హెచ్చించిన వాడుగా ఉన్నాడు. ఇద్దరు దేవదూతల్లో లూసిఫర్ తాను మరి హెచ్చించుకొని నరకానికి త్రోయబడిన వాడుగా, మరి ఎంతో మరి నీచమైన స్థితికి, మరి భూప్రపంచంలో మరి ఎంతగానో అసహ్యమైన స్థితికి అతను వెళ్ళిపోతా వచ్చాడు. దేవుని దగ్గర స్థానాన్ని కోల్పోతా వచ్చాడు. కానీ మిఖాయేలు అయితే మరి దేవుణ్ణి హెచ్చిస్తూ, దేవుణ్ణి ప్రేమించి, దేవుణ్ణి ముందు పెడుతూ, దేవుడే నిన్ను గద్దించునుగా కానీ తనకున్న మరి ఏ గొప్పతనాన్ని కూడా చూపించక తగ్గించుకున్న వాడుగా ఇక్కడ మనము చూస్తా ఉన్నాము. దేవుని యుద్ధాలు జరిగించేవాడు, గొప్పవాడు అయినప్పటికీ ఎంతో తగ్గించుకున్నాడు. అయితే ఎస్తేరు గ్రంథానికి కూడా చూద్దాం. ఎస్తేరు గ్రంథంలో ఒక మాట చూసుకుందాం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 20వ వచనం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఒక మాట చూసుకుందాం. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ మందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను. గనుక మొర్దెకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఎస్తేరు తన జాతినైనను తన వంశమునైనను తెలియజేయక ఉండెను. మరి ఎస్తేరు ఒక అనాథ బాలికని మనం చూసుకుంటా ఉంటాం, తల్లిదండ్రులు లేదని చూసుకుంటా ఉంటాం. ఒక పేద పరిస్థితిలో నుంచి, పేద కుటుంబంలో నుంచి, అనేక మరి లేమిలో నుంచి ఆమె వచ్చినట్లు మనం చూసుకుంటా ఉంటాం. మరి మొర్దెకై యొక్క పదవేంటో మనకు తెలిసి ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాస్తాడు. మొర్దెకై మరి గేటు దగ్గర ఉండి ఒక వాచ్మెన్ లాగా, మరి ఇక్కడ ఎస్తేరు గ్రంథంలో అహష్వేరోషు రాజు దగ్గర ఎంతో తక్కువ పదవి కలిగిన వాడు మొర్దెకై. మరి మొర్దెకై ఎస్తేరు యొక్క పినతండ్రి అని ఇక్కడ రాయబడి ఉంది. 7వ వచనంలో చూస్తే 2వ అధ్యాయంలో తన పినతండ్రి వారి బాబాయ్, ఎస్తేరు యొక్క బాబాయి మరి మొర్దెకై పేదవాడు, ఒక చిన్న జాబ్ చేసుకుంటా ఉన్నాడు, ఎంతో పేదవాడు. మరి తల్లిదండ్రులు లేరు, ఆమె ఎంతో లేమిలో నుంచి వచ్చింది, ఎంతో మరి కష్టంలో నుంచి వచ్చింది, ఎంతో మరి తగ్గింపు జీవితంలో నుంచి వచ్చింది. తల్లిదండ్రులు లేని బిడ్డలు పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలుసు. వారు తన బాబాయ్ తమ ఏం చెప్పుకోగలరు? ఈ రోజు తల్లి లేకపోతే తండ్రితోనే మనం ఏం చెప్పుకోలేని పరిస్థితులు. ఆడపిల్లలు కన్న తండ్రికే ఏమీ చెప్పుకోలేని పరిస్థితులు. తన పినతండ్రికి ఆమె ఏం చెప్పుకోగలరు? మరి ఎన్ని విషయాల్లో ఆమె కన్నీరు విడిచి కుంగిపోయి నాకు తల్లి లేదు చెప్పుకోవడానికి అనే పరిస్థితులు ఎన్నో ఆమె జీవితంలో ఫేస్ చేసి ఉండవచ్చు. ఆమె ఎన్నో ఎదుర్కొని ఉండవచ్చు. ఎంతో కన్నీటిలో నుంచి, దుఃఖంలో నుంచి, వేదనలోంచి, ఆమె బాధలోంచి వచ్చి ఉండవచ్చు. ఎలాగోలే నాకు పెళ్ళైతే ఇతను వదిలించుకుంటాను, ఇక పెళ్ళైపోతే ఇంత నాకేంటి పని, నా తల్లా నా తండ్రా అనుకునే పరిస్థితుల్లో మరి లోకంలో ఉన్నట్లుంటది. కానీ మరి రాణి అయినప్పటికి కూడా ఇక్కడ మనం చూస్తున్నాం ఎస్తేరు మొర్దెకై పోషణ కాలమునున్నట్టుగానే ఇప్పుడును ఆమె రాణి అయిన తర్వాత కూడా మరి తన పినతండ్రే అన్ని చూసుకుంటూ పోషిస్తూ, మరి తన పినతండ్రే తనకు ప్రపంచం. అమ్మ లేదు, నాన్న లేడు, తోడబుట్టిన వాళ్ళు ఎవ్వరూ లేరు. తనకి ప్రపంచం అంతా తన పినతండ్రి, అన్ని ఆయనే చూసుకోవాలి. అప్పుడంటే ఆయనకు భయపడింది, అప్పుడంటే మరి ఆయనకు లోబడింది. మరి రాణి అయిన తర్వాత ఆమె స్టేటస్ అంతా ఒక్కసారిగా ఆమె పదవంతా మారిపోతూ వచ్చింది. ఆమె ఎంతో ఉన్నతమైన స్థానానికి దేవుడు తీసుకుని వెళ్ళాడు. ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు ఆమెను కూర్చోబెట్టాడు. ఆమె ఎంతో సంపన్నమైన స్థితికి వెళ్ళిపోతూ వచ్చింది. ఈ రోజు మనం చూస్తా ఉంటాం సంఘాలలో, మన బంధువులు కానివ్వండి, మన ఇరుగు పొరుగు వారు కానివ్వండి, మన గ్రామస్తులు కానివ్వండి, మనం చూస్తా ఉంటాం. మరి లేమిలో నుంచి పైకి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలుసు. మన సంఘాలలో మరి కష్టం వచ్చినప్పుడు ప్రార్థించండి అని ఏడుస్తా ఉంటారు. మాకు ఆ సమస్య మాకు ఈ సమస్య అని. మంచిదే, మనం ప్రార్థించాలి. ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. కానీ అవసరం తీరాక వాళ్ళు ఎలా ఉంటారు? మనల్ని మర్చిపోయే వాళ్ళుగా ఉంటారు. ముఖ్యంగా దేవుణ్ణి ప్రేమించే విషయంలో కూడా వాళ్ళు దేవుణ్ణి కూడా మర్చిపోయే వాళ్ళుగా ఉన్నారు. ఈ రోజులు అనేకులు చూస్తున్నాం. మరి అవసరాలు తీరిపోగానే మందిరాలు వదిలేయడం, మందిరాలు మర్చిపోవడం, దేవుణ్ణి మర్చిపోవడం. దేవుని వాక్యం అంటే మరి వాళ్ళకి ఇష్టం ఉండదు, దేవుని సేవకులు అంటే ఇష్టం ఉండదు, దేవుని ప్రజలు కనబడితే వారికి భయం. అవసరం ఉన్నప్పుడు అక్క అన్న అని వెంట పడతా ఉంటారు, ప్రార్థన చేయమంటారు, ఏడుస్తారు, మొత్తుకుంటారు. అవసరాలు తీరిపోయి మరి ఆరోగ్యాలు వచ్చిన తర్వాత, దేవుడు కొంచెం ఆశీర్వదించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే పూర్తిగా మారిపోతారు. ఈ అన్ననేనా, అసలు ఈ అక్కనేనా,
అని మనం ఆశ్చర్యపోయేలాగా మారిపోతా ఉంటాం. అవసరాలకు దేవుణ్ణి వాడుకొని వదిలేస్తారు. అవసరానికి దేవుని సేవకులను, దేవుని ప్రజలను కూడా వాడుకొని వదిలేసే వాళ్ళని మనం చూస్తాం. కానీ ఇక్కడ ఈ ఎస్తేరు అలాంటిదిగా చాలా నమ్మకస్తురాలు. ఎస్తేరు చాలా నమ్మకస్తురాలు, విధేయురాలు, ఎంతో గుణవంతురాలుగా మనం చూడగలం ఇక్కడ. అందుకోసమే దేవుడు ఆమె హృదయం, నీవు అంతరంగమున సత్యమును కోరుచున్నావు అని మరి లేఖనాల్లో మనం చదువుతా ఉంటాం. యథార్థవంతులకి యెహోవా ఏ మేలు చేయక మాడని మనం చదువుతా ఉంటాం. అలాగే ఆమె యథార్థతను బట్టి, ఆమె నమ్మకత్వాన్ని బట్టి మరి దేవుడు ఆమె హృదయాంతరంగాన్ని చూసిన వాడు కాబట్టి ఆమెని ఒకేసారి రాణి స్థానాన్ని తీసుకుని వెళ్ళాడు. ఎంతో ఆమె జీవితంలో ఊహించి ఉండదు నేను రాణినవుతాను అని. ఆమె ఎప్పుడు కూడా కలలో కూడా ఊహించి ఉండకపోవచ్చు. కానీ అంత ఉన్నతంగా ఆమెను తీసుకుని వెళ్ళినప్పటికీ కూడా తన బాబాయిని ఆమె ఎంత గౌరవిస్తా ఉంది, ఎంత ప్రేమిస్తా ఉంది. ఆయనకిచ్చిన మాటకి ఆమె ఎంత లోబడతా ఉంది, ఆయన మాటని ఎంత గౌరవిస్తా ఉంది ఇక్కడ మనం చూస్తా ఉంది. ఇలాంటి విధేయత ఈ రోజుల్లో మనం చూడగలం. చాలా తక్కువ మంది మరి అక్కల్లో, చాలా తక్కువ మంది అన్నల్లో మనం చూడగలం. చాలా తక్కువ మంది మరి చిన్న స్థితి నుంచి పెద్ద స్థితికి వెళ్ళిన తర్వాత, ఆ దేవుడు ఆశీర్వదించిన తర్వాత, దేవుడు సంతోషాన్ని, ఆనందాన్ని, మరి శాంతి సమాధానాన్ని ఇచ్చిన తర్వాత చాలా తక్కువ మందులు ఇలాంటి విధేయత, ఇలాంటి మరి యథార్థత, నమ్మకత్వం మనం తక్కువ మంది చూస్తా ఉంటాం. కానీ ఎస్తేరైతే తను ఎలాగైతే ఆయన పోషించినప్పుడు, అంతా ఆయనే దిక్కన్నప్పుడు ఎలాగైతే అతన్ని ప్రేమించిందో, చివరికి ఆయన్ని పోషించే స్థానానికి వెళ్ళినప్పటికి కూడా, ఆ దేశాన్నే పోషించే స్థానానికి ఆమె వెళ్ళినప్పటికి కూడా తన పినతండ్రి అయిన బాబాయికి ఆమె లోబడతా ఉంది, గౌరవిస్తా ఉంది, ఆయన మాటకి మరి భయపడతా ఉంది, ఆయన మాటను చక్కగా తీసుకుంటా ఉంది. మరలా ఆయనకి తనకిచ్చిన మాటని ఆమె నిలబెట్టుకుంటాం. అందుకోసమే ఎస్తేరు కోసం దేవుడు ఒక మంచి చక్కని గ్రంథాన్ని, ఎస్తేరు గ్రంథం అని చరిత్రలో ఆమెను దేవుడు నిలబెట్టాడు. దేవుడు నిలబెడితే ఆపగలిగిన వారు ఈ లోకంలో ఎవరు ఉండరు. దేవుడు పడగొడితే నిలబెట్టగలిగిన వారు కూడా ఈ లోకంలో ఎవ్వరూ లేరని మనం చూసుకోవచ్చు. అయితే మరి స్త్రీలలో నుంచి మనం ఎస్తేర్ని చూసుకున్నాం. ఎంత విధేయురాలు, ఆమె ఎంత ప్రార్థనాపరురాలు. మరి దేవుని ప్రజల కోసం మరి రాణి అయినప్పటికీ రాణివాసాన్ని వదిలి, ఆమె బంగారు నగలు, మరి ఖరీదైన వస్త్రాలను పక్కన పెట్టి, ఆమె మరి 3 దినములు అన్నపానములు పుచ్చుకోకుండా దేవుని ప్రజల కోసం నేను నశిస్తానని ఆమె దేవుని ప్రజల కోసం ఎంతో త్యాగానికి ఆమె పూనుకున్నది. మరి అలాగే మరి దేవుని ప్రజలందరి మీదకి వస్తున్న శిక్ష నుంచి దేవుని ప్రజలను కాపాడుకుంది. మరి నా భర్తే కదా, నేనేం చెప్తే అదే చేస్తాడు, నేను ఎందుకు ఉపవాసం ఉండాలి, నేను ఎందుకు కన్నీరు గారవాలి, నేను ఎందుకు మంచినీళ్ళు దాకుండా నా శరీరాన్ని ఆయాస పెట్టుకోవాలని అనుకోలేదు. కానీ ముందుగా ఆమె దేవుని దగ్గరికి వెళ్ళి, తన భర్త అధికారంలో ఉన్నప్పటికీ ముందుగా తన భర్త దగ్గరికి వెళ్ళి నాకు ఈ సహాయం చెయ్యి అని అడగొచ్చు. కానీ ఆమె మొట్టమొదటిగా తన భర్త దగ్గరికి వెళ్ళలేదు. ముందుగా దేవుని దగ్గరికి వెళ్ళి 3 దినములు అన్నపానములు పుచ్చుకొనకుండా ఉపవాసం ఉండి దేవుని ప్రజలను కాపాడుకోవడానికి దేవుని దగ్గర ఆమె మొరపెట్టుకున్న తర్వాతే 3 దినముల తర్వాత సమాధానం పొందుకొని తన భర్త దగ్గరికి వెళ్ళి దేవుని ప్రజల నిమిత్తం ఆమె విజ్ఞాపన చేసి ఆమె విన్నవించుకొని దేవుని ప్రజలను కాపాడుకుంటూ తన ఎంత త్యాగం చేయగలదో అంతకంటే అధికముగా దేవుని ప్రజల కోసం ఆమె అప్పగించుకున్నటువంటి విశ్వాస వేరువనితిగా, ప్రార్థనాపరురాలుగా, ప్రేమ కలిగిందిగా, ఆమె ఎంతో విధేయురాలుగా ఎస్తేర్ని స్త్రీలలో మనం చూస్తా ఉన్నాం. మన సమయం అయిపోతుంది కాబట్టి మరి ఇంకా అలాగే స్త్రీల్లో నుంచి మనం ఎస్తేర్ని చూసాము. అలాగే పురుషుల్లో నుంచి కూడా మరి ఒక అబ్రహాం గారిని మనం చూసుకుందాం. బైబిల్ గ్రంథంలో అబ్రహాం గారిని, పురుషుల్లో నుంచి ఆయన ఎలా విధేయుడిగా జీవించాడో అబ్రహాం గారిని మనం చూసుకుందాం. హెబ్రీ పత్రిక 11:8. హెబ్రీ పత్రిక 11:8 చూసుకుందాం. హెబ్రీ పత్రిక 11:8. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెను అది ఎరుగక బయలు వెళ్ళెను. ఎంత అద్భుతమైన మాటలు ఇక్కడ మనం చూసుకుంటా ఉన్నాం. అబ్రహాము గారి జీవితం, విశ్వాసులకు తండ్రిని మనం చెప్పుకుంటా ఉంటాం, అబ్రహాము దేవుడికి స్నేహితులను మనం చెప్పుకుంటా ఉంటాం. మరి అబ్రహాము గారి విశ్వాసులకు తండ్రి ఊరికే అయ్యాడా? అబ్రహాము గారు దేవునికి స్నేహితుడు ఊరికే అయ్యాడా? దాని వెనకాల మరి అతనికి ఎంత విధేయత ఉంది, ఎంత లోబడే స్వభావం ఉంది, దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తా ఉన్నాడు, దేవునికి ఎంతగా తను అప్పగించుకుంటా ఉన్నాడు. ఆయన జీవితంలో అనేకమైన సన్నివేశాలు మన హృదయాలను కదిలించి వేస్తాయి. జీవితాంతం ధ్యానం చేసుకున్న ఇంకా తరగని మన ఒక భక్తి సంపద అనేది అతనిలోంచి బయటకు వస్తా ఉంది. ఇక్కడ అబ్రహాం గారు చూడండి, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునికి లోబడ్డాడు, బయలు వెళ్తూ వచ్చాడు. కానీ మరియు ఎక్కడికి వెళ్ళవలను అది ఎరుగకయే వెళ్ళాడు. మనము మరి ఎక్కడికన్నా వెళ్ళాలంటే తెలియకుండా మనం వెళ్తామా?
మనం తెలుసుకొని ఏ బస్సు ఎక్కాలి, ఏ ఊరు వెళ్ళాలి, ఎన్ని గంటలకు వస్తుంది, అక్కడ ఉన్న మనల్ని ఎవరు రిసీవ్ చేసుకుంటారు, ఎన్నో రకాలుగా మనం అన్ని తెలుసుకొని మనం పరిచర్యకి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా మనం వెళ్తా ఉంటాం. కానీ అబ్రహాము దేవుని మాట మీద ఎంత నమ్మకమో చూడండి. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే దేవుని మాటకి విశ్వాసం ఉంచి దేవునికి లోబడి ఆయన విశ్వాస యాత్రని కొనసాగించిన విశ్వాస వీరుడు. అందుకోసమే ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యారు. అందుకోసమే ఆయన దేవునికి స్నేహితుడయ్యారు. అందుకోసమే ఇక్కడ 24 అధ్యాయం చూస్తే ఒక చక్కని మాట అబ్రహాం గారి గురించి 24:1 వచనాన్ని చదువుకుందాం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. చూడండి ఎంత అద్భుతమైన ఘట్టం. ఆయన వృద్ధాప్యములు, ఆయన శేష జీవితము, ఆయన అంతిమ గడియలు, ఆయన వృద్ధాప్యం ఎంత అద్భుతంగా కొనసాగింది. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు. ప్రతి విషయములో అన్ని విషయాల్లో కూడా కాలము గడిచిన ఆ బహువృద్ధుడైన అబ్రహాం గారి శేష జీవితం అన్ని విషయాల్లో ఎంత ఆశీర్వదకరంగా ఉందో అద్భుతంగా ఇక్కడ రాయబడింది. దానికి కారణాలేంటి కొన్ని చూసుకొని త్వరగా ముగించుకుందాం. దానికి కారణాలేంటి? నెంబర్ 1 12వ అధ్యాయం. దానికి కారణాలు నెంబర్ 1 ఆదికాండం 12వ అధ్యాయము. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును. నీవు ఆశీర్వాదంగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించెదను. ఇక్కడ నిన్ను దూషించే వాళ్ళని నేను దూషిస్తాను అని చెప్పలేదు. దూషణ వేరు, శాపం వేరు. దూషించడం అంటే అప్పుడు ఒక మాట అనడం, వదిలేయడం. దానివల్ల ఒకవేళ మనలో ఎవరైనా తిట్టారనుకోండి, దానివల్ల నష్టం ఏం లేదు. కానీ శాపం వస్తే అది కొన్ని సంవత్సరాలు లేక జీవితాంతం ఆ శిక్షను మనం భరించవలసి వస్తుంది. అబ్రహాంకి ఇక్కడ ఏం చెప్తున్నాడు? నీవు లేచి, నువ్వు కూర్చున్న స్థలంలోంచి, నువ్వు ఉన్న స్థితిలోంచి నువ్వు అర్జెంటుగా ముందు నువ్వు లేచి నీ దేశంలో నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి నువ్వు మరి నీకు చూపించే దేశమునకు వెళ్ళము. నువ్వు వెళ్తా ఉంటే నేను చూపిస్తా ఉంటా, నీతోనే నేను వస్తాను అన్నట్లుగా నీకు చూపించే దేశానికి నువ్వు వెళ్ళు. అయితే నిన్నేం చేస్తానో తెలుసా? నా మాట విని నువ్వు వెళ్తే నిన్ను నేను గొప్ప జనముగా చేస్తాను. నిన్ను ఆశీర్వదించే వాళ్ళని నేను ఆశీర్వదిస్తాను. నిన్ను దూషించే వాళ్ళని నేనేం చేస్తాను తెలుసా? వాళ్ళని నేను దూషించను గాని వాళ్ళని నేను శపిస్తాను, శిక్ష విధిస్తాను అన్నట్టుగా ఇక్కడ ప్రభు చెబుతారు. అయితే ఇక్కడ ఏం చేస్తాడు? అబ్రహాం 4వ వచనంలో యెహోవా తనతో చెప్పిన ప్రకారము దేవుడు చెప్పినట్లుగానే మరి అబ్రాము తన అందమైన చక్కని భార్య అయిన శారాన్ని తీసుకొని మరి అడవుల్లో, కొండల్లో, మరి ఆ రోజు బస్సులు లేవు, మనలాగా ఏ ఫెసిలిటీలు ఆ రోజు లేవు. మరి ఒక దేశం నుంచి ఒక దేశానికి వెళ్ళాలంటే అది ఎంత కష్టమైన పని. తన భార్య మరి 60-70 సంవత్సరాలప్పుడు ఒక గొప్ప రాజులను ఆకర్షించినటువంటి సౌందర్యవంతురాలు, ఎంతో గొప్ప అందమైన అది యవ్వనస్తురాలు. అలాంటి ఆమెను తీసుకొని తన దేశం నుండి వెళ్తా ఉన్నప్పుడు ఎన్ని చీకటి రాత్రులు, ఎన్ని అంధకారం రాత్రులు, మరి ఎన్ని అడవులు, ఎన్ని పొదల్లో నుంచి, ఎన్ని మరుగు ప్రాంతాల్లోంచి, ప్రదేశాల నుంచి వెళ్ళవలసిన పరిస్థితి అక్కడ వస్తుంది. అయినప్పటికీ దేవుని మాట మీద విశ్వాసం, దేవుని మీద నమ్మకాన్ని పెట్టుకొని తన విశ్వాసయాత్రను కొనసాగించిన వాడుగా నెంబర్ 1 ఇక్కడ మనము ఆయన చూడగలం. నెంబర్ 2 ఆయన మన సమయాన్ని బట్టి ముందుకు వెళ్దాం. నెంబర్ 2 13వ అధ్యాయంలో 8వ వచనం. కాబట్టి అబ్రాము మనము బంధువులము గనుక నాకు నీకును, నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లు కలహం ఉండకూడదు. ఇక్కడ లోతు పశువుల కాపర్లు, తన లోతు పశువుల కాపర్లకి అబ్రాం పశువుల కాపర్లకి మరి ఇక్కడ గొడవ జరుగుతున్నప్పుడు ఏమన్నాడంటే, నీ పశువుల కాపర్లకి నా పశువుల కాపర్లకి గొడవలు ఉండకూడదు. ఎందుకు అంటే మనం బంధువులం కాబట్టి దేవుని నామానికి అవమానము, దూషణ కలుగుతుంది అన్ని జనుల మధ్యలో మనం కలహం ఆడుకుంటే. కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి నా నుంచి వెళ్ళిపో అంటున్నారు. దేవుని మహిమార్థమై దేవుని కొరకు తను ఎవరిని విడవాలో వాళ్ళందరినీ విడుస్తా వచ్చినాడు. లోతుని విడుస్తా వచ్చాడు. మరి లోతుని ఎంత ప్రేమించాడు, లోతుతో ఎంత మంచి సంబంధం ఉండొచ్చు, అనుబంధం ఉండొచ్చు. అయినా సమయం వచ్చినప్పుడు దేవుని కొరకు లోతుని విడిచిపెడతా వచ్చాడు. ఇంకా ఏం విడిచిపెట్టాడు ఇక్కడ మనం చూద్దాం. చూడండి మరి 14వ అధ్యాయంలో చూద్దాం. 14వ అధ్యాయము 21వ వచనం. సొదొమ మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రాముతో చెప్పగా, అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేసితేనని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొనని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయగు సర్వోన్నతుడగు దేవుని పైన దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. ఇక్కడేమంటున్నాడు? మరి రాజులను
మరి కాపాడి తీసుకుని వచ్చిన సందర్భం. అబ్రాము తన ఎంట పుట్టిన వారిని తీసుకొని వెళ్ళి మరి తన తమ్ముడు లోతుని తన రాజులను అక్కడ ఆయన కాపాడి తీసుకొని వచ్చాడు దేవుని కృపను బట్టి. అయితే అక్కడ రాజులు ఏమంటున్నారు, అయ్యా ఆస్తి అంతా తీసుకో, మా మనుషులను మాత్రమే మాకి అన్నప్పుడు మరి అబ్రాము వారి ఆస్తి వైపు చూడలేదు కానీ ఏమంటున్నాడు, దేవుని మహిమ కోసం దేవుని మహిమని వెతుక్కుంటున్నాడు. మనుషులు ఇస్తే దేవునికి మహిమ ఉండదు కదా. మరి నేను గొప్ప చేసి అబ్రాముని అని ఎప్పటికైనా నువ్వు అంటావు కాబట్టి నీవు ఆ మాట అనుకుంటున్నట్లు, అబ్రాముని నేనే ధనవంతునిగా చేసిన నీవు అనుకుంటున్నట్లుగా చెప్పుల వారైనను నూలు పోగని నేను ముట్టుకోను. నా దేవుడే నన్ను ఆశీర్వదిస్తాడు, ఆయనే నన్ను గొప్ప చేస్తాడని దేవుని మీద ఎంత ప్రగాఢమైన విశ్వాసాన్ని కలిగిన విశ్వాస వీరుడుగా, విశ్వాసులకు తండ్రిగా ఇక్కడ మనం అబ్రహాం గారిని చూడవచ్చు. అందుకోసమే దేవుడు ఇక్కడ 15వ అధ్యాయంకి వచ్చేసరికి అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. మరి దేవుడే నీతి, ఆయనే సత్యము జీవము మార్గం అని ఆయనే నీతిగా ఆయన జీవిస్తా వచ్చాడు. అందుకోసమే ఇక్కడ మరలా వచనాన్ని మనము చూసుకుందాం. అందుకోసమే 18వ అధ్యాయానికి వస్తే 18వ అధ్యాయము 17వ వచనానికి వస్తే అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యం అబ్రామునకు దాచదనా. ఇక్కడ దేవుడు అనుకుంటున్నాడు తన మనసులో అబ్రాహాము యొక్క భక్తిని, విశ్వాసాన్ని, తనకు దేవుని పట్ల ఉన్న ప్రేమని, నమ్మకత్వాన్ని, సమర్పణని, త్యాగముని దేవుడు చూసి దేవుడు తన హృదయంలో అనుకుంటున్నాడు, నేనేం చేయాలన్నా అబ్రహాముకి చెప్పకుండా నేను చేస్తానా? అబ్రహాముకు తప్పకుండా నేను చెప్పే చేస్తానని సొదొమ గొమొర్రాలు మరి అగ్నిగంధకాల చేత కాల్చే సమయంలో అబ్రహాముతో చెప్పే నేను చేస్తాననుకుంటున్నాడు. అబ్రహామును బట్టి మరి ఈ లోతు దగ్గరికి దేవదూతలను కూడా ఇక్కడ పంపించిన వాడుగా ఉన్నాడు. దేవదూతలు మరి ఇక్కడ ఆ మనుషులు 19వ వచనం చూస్తే 19వ అధ్యాయము 16వ వచనం చూస్తే ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులు పట్టుకొని వెలుపలకు తీసుకొని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. అబ్రాహామును బట్టి లోతుని, తన భార్యని, తన బిడ్డల్ని కాపాడాలని దేవుడు ఎంతో ప్రయత్నం చేశాడు. దేవుడు తన దూతలను పంపించాడు. అబ్రాహామును బట్టి లోతును కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మరి అబ్రహాము యొక్క నీతి, అతని భక్తి, అతని విశ్వాసం అనేకులను కాపాడేదిగా, అనేకుల్ని శిక్ష నుంచి, శాప నుంచి తప్పించేదిగా, విడిపించేదిగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అయితే మన భక్తి జీవితం ద్వారా ఎంతమందిని మనం కాపాడుతున్నాం, ఎంతమందిని మనం తప్పిస్తున్నాం, ఎంతమందికి మనం దేవుని ద్వారా సహాయాన్ని అందించగలుగుతున్నాం, మరి ఎంతమందికి మనం మేలు చేయగలుగుతున్నాం అనే ప్రశ్న మనలో తలెత్తుతా ఉంటుంది. అయితే ఇంకా అబ్రహాం ఏం వదులుకున్నాడు చూసుకొని ముగించుకున్నాం. 21వ అధ్యాయం 21వ అధ్యాయానికి వస్తే 21:12 వచనం. అయితే దేవుడు ఈ 11 చూద్దాం. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను. అయితే దేవుడు ఈ చిన్నవాని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు, శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము. ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు, హాగరును వెళ్ళగొట్టు, ఇస్మాయిలును వెళ్ళగొట్టు అని చెప్తున్నప్పుడు మరి వారిని అప్పటి వరకు ప్రేమిస్తా వచ్చాడు, వారితో కలిసి జీవిస్తా వచ్చాడు. మొట్టమొదటిగా తన మరి బిడ్డల ప్రేమ ఇస్మాయిల్ ద్వారా పొందుతా వచ్చాడు. పంచ ప్రాణాలు పెట్టుకొని ఉంటాడు ఇస్మాయిల్ మీద. అయినప్పటికీ దేవుడు ఇక్కడ హాగర్ని వెళ్ళగొట్టు, ఇస్మాయిల్ని వెళ్ళగొట్టుమని చెప్పినప్పుడు పడుతున్నప్పటికి కూడా దేవుడు మాట్లాడినప్పుడు దేవుడి మాట విని అబ్రహాము మరి అక్కడ హాగర్ని ఇస్మాయిల్ని వెళ్ళగొట్టిన వాడుగా చూస్తున్నాడు. అయితే ఇంకా చివరిగా ఇంకొక వచనాన్ని చూసుకొని ముగించుకున్నాం. మరి దేవుని మాటకు లోబడి ఇక్కడ హాగరుని ఇష్మాయిల్ని వెళ్ళగొట్టినట్లుగా తను వారిని ప్రేమించినప్పటికీ, వారి మీద ఎంతో మనసు ఉంచుకున్నప్పటికీ, వారిని పంపించడం అతనికి అది దుఃఖాన్ని కలుగు చేసినప్పటికీ, బాధను కలుగు చేసినప్పటికీ దేవుని మాట కోసం దేవునికి లోబడుతూ వచ్చాడు. అయితే 22వ అధ్యాయం చూసుకున్నాం. 22 ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహాముని పరిశోధించను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అని. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకుని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని నర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడకు ఇస్సాకుని వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. చూడండి ఎంత అద్భుతమైన మాట. మరి ఎంత అద్భుతమైన సన్నివేశం, ప్రతి ఒక్క హృదయాన్ని కదిలించే సన్నివేశం. నీవు ప్రేమిస్తున్న ఇస్సాకు, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుడైన ఇస్సాకుని ఏం చేయాలి? నేను చూపించబోయే పర్వతాలు, ఫలానా పర్వతానికి వెళ్ళమని కూడా చెప్పలేదు. మోరియా దేశానికి వెళ్ళు, అక్కడ ఉన్న పర్వతాల్లో నేను చూపిస్తాను, నేను చూపించబోయే దేశంలో మరి ఆ పర్వతం మీద నువ్వు ప్రేమిస్తున్న ఒక్కడై ఉన్న ఇస్సాకు నువ్వేం చేయాలంటే దహన బలిగా నువ్వు నాకు అర్పించాలి అని. చూడండి, వెంటనే ఆ స్థానంలో ఎవరు మనం ఉంటే ఏమైంది? గుండె ఆగిపోతుంది.
మరి మనం కుంగిపోతాం, ఇంకెప్పుడు లేవలేం, ఈ దేవుడే మనకొద్దు అనుకునే పరిస్థితిలోకి మనం వెళ్ళిపోతాం. దేవుడు అన్ని చేసినప్పుడు దేవుడు గొప్పవాడు అంటాం. కొంచెం కష్టం వస్తే, కొంచెం శ్రమ వస్తే దేవుడు ఏం చేశాడు? నేను ఆయన్ని అంత ప్రేమించా, నేను ఆయన కోసం అది చేశా, ఆయన కోసం ఇది చేశా, నాకేం చేశాడు దేవుడు? అబ్రహాము జీవితంలో అంతా పోగొట్టుకుంటూ నష్టపోతూ, సమర్పించుకుంటూ, త్యాగం చేసుకుంటూ, కన్నీటిని దుఃఖాన్ని దిగమింగుకుంటూ చిత్తము ప్రభా అబ్రహామా అని పిలవగానే, చిత్తం ప్రభా నేనున్నానయ్యా, నా జీవితం ఎందుకు అంటే నువ్వు చెప్పిన మాట వినడానికి, నువ్వు చెప్పింది చేయడానికే, నీ చిత్తము నెరవేర్చడానికే నా జీవితం అంకితం చేస్తున్నాను ప్రభా, చిత్తం ప్రభా సెల్యూట్ కొడతా ఉన్నాడు. ప్రభు పిలిచిన ప్రతి సమయంలో అద్భుతంగా దేవునికి అబ్రహాం అందుబాటులో ఉంటా వచ్చాడు. ప్రతి మాటకి చిత్తం ప్రభా నువ్వు చెప్పినట్లే నేను చేస్తాను, నువ్వు చెప్పింది చేయడానికే నా జీవితం, నీ కొరకే నా జీవితం, నీవు లేకపోతే నేను లేను, నా జీవితం అంటూ ఉంది అంటే అది నీ కొరకే. ఎంత అద్భుతమైన సమర్పణ, అద్భుతమైన త్యాగం, అద్భుతమైన ప్రేమ దేవుని పట్ల అబ్రహాం గారు కలిగి ఉన్నారు. అయితే ఇక్కడ ఆయన చక్కగా చూడండి ఏం చేస్తా ఉన్నారు. 11వ వచనంలో చూస్తే, 11వ వచనాన్ని చూద్దాం, 10 నుంచి చూద్దాం. అప్పుడు అబ్రహాం తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా, యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అని అతన్ని పిలిచాను. అందుకు అతడు చిత్తము ప్రభువా అని. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనినేమియూ చేయకము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకియ్య వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడి వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదని. చూడండి ఎంత అద్భుతమైన సాక్ష్యాన్ని, మరి అద్భుతమైన బిరుదుని దేవుడు అబ్రహాం గారికి ఇస్తాడు. నీవు ఒక్కగానొక్క కుమారుడు, ఎంత ప్రేమించావు నీ ఇస్సాకుని, ఎంత గారాలు ఎంత ముద్దులుగా, మరి ఎంత అల్లారు ముద్దుగా గారాభంగా నువ్వు పెంచుకున్నా ఒకే ఒక్కడైన ఇస్సాకుని, నువ్వు ఎంత ప్రేమించిన ఇస్సాకుని నువ్వు నాకు ఇవ్వడానికి వెనుకాడలేదు, నువ్వు లెక్క చేయలేదు. నన్నే నువ్వు ఎక్కువగా ప్రేమించావు, నీ కుమారుని కంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించావు, నన్ను ఘనపరిచావు, నా కోసం నువ్వు దేన్నైనా చేయడానికి వెనక తీయలేదని నేను 100% 100గా నేను నిన్ను నమ్ముతున్నాను. నువ్వు దేవునికి భయపడువాడని ఇందువలన నేను తెలుసుకున్నాను. అబ్రహాము ఎన్నో పరీక్షలు గుండా వెళ్తా వచ్చాడు. ప్రతి పరీక్షలో దేవుణ్ణి గెలిపిస్తా వచ్చాడు. సాతాను అపవాది దుష్టుడు తల చితకు తొక్కుతూ మరి అతన్ని తొక్కుతూ వచ్చాడు, అతనికి అవమానాన్ని కలుగజేస్తూ వచ్చాడు, దేవునికి మరి మహిమ తీసుకుని వచ్చాడు, దేవుని మాటకి మాత్రమే ఎంతో విలువని గౌరవాన్ని ఇస్తా వచ్చాడు. అడుగడుగున ఆయన జీవితంలో, అణువణువున ఆయన జీవితంలో దేవుని ఘనపరుస్తా ఉన్నాడు, దేవుని మహింపరుస్తా ఉన్నాడు, దేవుని హెచ్చిస్తా ఉన్నాడే గాని ఇక ఈ లోక సంబంధమైన వాటిని ఏటిని కూడా చూసుకోకుండా తన జీవితం అంతా ఇక్కడ చూస్తే ఎక్కడ సంతోషంగా ఆనందంగా తను జీవించినట్లు అన్ని దుఃఖము, అన్ని మరి వదులుకునే పరిస్థితులు, పోగొట్టుకునే పరిస్థితులు, త్యాగం చేసే పరిస్థితులు అన్నిట్లో కూడా నిలబడతా వచ్చాడు. దేవుడు చేసిన మరి పెట్టిన పరీక్షలన్నిట్లో కూడా అబ్రహాము గెలిచారు. మరి దేవుని మహిమార్థమై నిలిచారు. అందుకోసమే 24కు వచ్చేసరికి అద్భుతంగా అబ్రహాం గారు బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములు యెహోవా అబ్రహాముని ఆశీర్వదించారు. అడుగడుగున అణువణువున దేవుని ఘనపరిచే జీవితం, దేవునికి లోబడే జీవితం, దేవుని చిత్తము నెరవేర్చాలి, చిత్తము ప్రభువా అంటూ సాగిలపడే అనుభవంలో దేవునికి తను అప్పగించుకుంటూ సజీవ యాగంగా తను సమర్పించుకునే అనుభవంలో అబ్రహాం గారు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అయితే ఒక వచనాన్ని చూసుకొని ముగించుకుందాం, చివరిగా ముగించుకుందాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని చూసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించును.
ఇక్కడ అద్భుతంగా ప్రభువారి మనస్సు. మరి ప్రభువారు పరలోకమందున తన తండ్రికి మరి ఎంత విధేయుడిగా జీవించాడు, ఎంతగా తగ్గించుకున్నాడు. మరి క్రీస్తు యేసు కలిగిన మనసు మీరు కలిగి ఉండాలి. క్రీస్తు యేసు ఎలాంటి మనసు కలిగి ఉన్నారు, ఆయన విధేయత ఎంత గొప్పది, ఆయన తగ్గింపు జీవితం ఎంత అద్భుతమైనది, ఎంత ఉన్నతమైనది. ఇది ఆయన మనకు మాదిరి, నేను మీకు మాదిరి ఉంచి వెళ్ళానని చెప్తున్నాడు మన అనుదిన జీవితంలో. మరి నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరమే. మరి భక్తులను జ్ఞాపకం చేసుకొనవచ్చు, కానీ ముఖ్యంగా ముందుగా ప్రభు ఏమంటున్నారు, నన్ను మేము మాదిరిగా పెట్టుకోమంటున్నారు. ఆయన జీవితం, మన జీవితంలో ఆయన మనం మాదిరిగా పెట్టుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుందని. మరి చివరిగా ప్రభు యొక్క మనసును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎంతగా సిలువ మరణం పొందినంతగా మరి మనుషుల్లో మానవ ఆకారాన్ని ధరించుకొని దేవునితో కూడా విడిచిపెట్టకూడని ఆ భాగ్యాన్ని, ఉన్నతమైన ఆ స్థానాన్ని, ఉన్నతమైనటువంటి మరి తన అక్కడ పరలోకంలోని తన స్థితిని విడిచిపెట్టకూడని స్థానాన్ని, స్థితిని ఆయన విడిచి ఎంతగా సిలువ మరణం పొందినంతగా తను తగ్గించుకుంటూ మానవులకు రక్షణ ఇవ్వడానికి, లోక కళ్యాణం కోసం ఆయన సమస్తాన్ని విడిచిపెట్టడానికి వెనుక తీయని క్రీస్తు మనసు ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ మనసు మీరు కూడా కలిగి ఉండాలని ఫిలిప్పీలో పత్రిక ద్వారా పౌలు గారు మనకి తెలియజేస్తా ఉన్నారు. క్రీస్తు మనస్సు మనకి కలిగి ఉండడం చాలా మంచిది. అలాగే ఒక్క మాట చూసుకొని ముగించుకుందాం. ఎఫెసీ పత్రిక ఒక్క మాట చూసుకొని మనం ముగించుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం చూసుకుందాం. ఇక్కడ 20వ వచనం, స్త్రీలారా ప్రభువు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలను. మరి చివరిగా మనకి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ, దేవుని లేఖనాల వెలుగులో దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకిస్తున్న అద్భుతమైన హెచ్చరిక ఏంటి అంటే, మరి క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నట్లుగా మరి సంఘము క్రీస్తునకు ఎలాగ లోబడి ఉండాలి. సంఘము మరి క్రీస్తుని శిరస్సుగా కలిగి ఉన్నది కాబట్టి క్రీస్తు యొక్క అధికారం కింద, క్రీస్తు యొక్క ఆధిపత్యం కింద, ఆయన చేతి క్రింద మరి సంఘము మరి లోబడి ఉండడం సంఘానికి ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ. అయితే స్త్రీకి ఇస్తున్న ఒక ఆజ్ఞ, ఒక హెచ్చరిక, స్త్రీకి ఇస్తున్నటువంటి ఒక హెచ్చరిక ఏంటి అంటే, ప్రభువు వలె మీ సొంత పురుషులకు మీరు లోబడి ఉండాలి. మన భర్తలకి మనం లోబడి ఉండాలని దేవుని యొక్క ఆశ. మరి అందుకోసమే మీరు లోబడినప్పుడు మరి వాక్యము లేకుండా మీ పవిత్రమైన ప్రవర్తన ద్వారా మీ భర్తలను మీరు మందిరానికి రాబట్టవచ్చునని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. మన పవిత్రమైన ప్రవర్తన ద్వారా మనం వారిని ప్రేమించే విషయంలో, వాళ్ళకు లోబడే విషయంలో, వాళ్ళకు విధేయత చూపించే విషయాన్ని బట్టి, వాళ్ళని గౌరవించి ఘనపరిచే విషయాన్ని బట్టి వాళ్ళు మనకి ఏం చేస్తారు, మరి వాక్యము లేకుండా కూడా మన భర్తలను మనము మందిరానికి నడిపించుకునే వారంగా, దేవుని ఇంటికి నడిపించుకునే వారంగా, దేవునికి సన్నిధికి నడిపించుకునే వారంగా, వారిని రక్షణలోకి నడిపించుకునే అవకాశం, అద్భుతమైన అవకాశం స్త్రీలుగా దేవుడు మనకి ఇస్తా వచ్చాడు. కాబట్టి ఈ అవకాశాన్ని మనం కోల్పోకుండా మన పవిత్రమైన ప్రవర్తన ద్వారా మనం భర్తలను ప్రేమిస్తూ, గౌరవిస్తూ, ఘనపరుస్తూ మరి వారికి విధేయత చూపించి మనం లోబడినట్లయితే తప్పకుండా మన భర్తలను మనం రక్షించుకుంటాం, మన కుటుంబాలు మనం రక్షించుకుంటాం. మన భర్తలను మనం దేవుని ఇంటికి తప్పకుండా నడిపించుకొని వారిని కూడా ఆరిని అగ్నికి వెళ్లకుండా, రెండవ మరణం, ఆ నిత్య అగ్నిగుండం పాతాళం నుంచి వారిని కూడా మనము విడిపించుకొని, రక్షించుకొని, తప్పించుకొని మనము మన ఇంటి వారు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదమని యెహోషువ గారు చెప్పినట్లుగా మన ఇంటి వారు మనం కూడా దేవుని సన్నిధిలో నిత్యము ఆనందిస్తూ సంతోషంగా ఆయన్ని సేవించి ఆరాధించే అనుభవంలో మనం తప్పకుండా ఉంటాం. ఇటు కృప ప్రేమ మనకు అనుగ్రహించును గాక. ప్రభు తన లేఖనాలు మనలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ముందుగా దేవునికి స్తోత్రాలు. అవకాశం ఇచ్చిన కెజే మేడం గారికి, మరి ఇంతవరకు వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించిన ప్రియమైన సహోదరులందరూ కూడా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు సిస్టర్.